20 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? ఇది కనుక మీరు కరెక్ట్ క్లారిటీగా విన్నారు అనుకోండి. నేను కొత్తోళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో క్లారిటీగా వినండి. జస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేస్తారో, ఎవరైతే దీన్ని అసభ్యంగా మాట్లాడతారో మన యొక్క కంపెనీ, ఓకేనా? వాళ్ళకి కాక ఇది కాదు అది అని క్లారిటీగా పొసవేటి చెప్పు. ఏం సిస్టమ్ అంటే ఇట్లుంటది, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే ఇట్లుంటది, వెస్టీజ్ అంటే ఇలా ఉంటది అని మీరు క్లారిటీగా చెప్పండి. ఓకేనా? సో ఓకే లీడర్స్, నేను టాపిక్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకేనా? సో మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో నేను బ్రీఫ్ ఒకటి ఇచ్చాను ఇక్కడ ఏం జరిగింది లీడర్స్ చూడండి. సో బయట మనకి ఓకేనా చైన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో చైన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం జాయిన్ కావాలి. ఎట్లా జాయిన్ కావాలంటే పుణ్యం జాయిన్ కావద్దు, పైసలు కట్టాలి. ఓకేనా? సో మనం జాయిన్ అయినప్పుడు ఒక 13,000 కట్టాలి. ఓకేనా? మనం జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక 13,000 వాళ్ళకి కట్టాలి. కట్టినందుకు వాళ్ళు మనకి ఏమి ఇస్తారంటే ఒక సూటు, చీర, జాకెట్, గిన్నెల సెట్టు, సూటు, బూట్లు, ఈ ప్రొడక్ట్స్ మనకి ఇస్తారు. ఏంటివి? ఒకటి సూటు, బూట్లు, చీరలు, గిన్నెల సెట్. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? మన 13,000 కట్టినందుకు వాళ్ళు ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇస్తారు. ఓకేనా? ఇక్కడ ఇవి బయట కొన్ని మార్కెటింగ్ లో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో మనం ఈ ప్రొడక్ట్స్ తీసుకొని మనం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. సో మనం జాయిన్ అయినాం. ఎంత ఇచ్చినాం? 13,000 కట్టి మనం జాయిన్ అయినాం. ఇక్కడ మనం జాయిన్ అయినాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనకి డబ్బులు రాంటే మనం ఏం చేయాలి? మనం కూడా 2 పక్కన వాడుకోవాలి. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. ఓకేనా? సో మనం 13,000 కట్టి జాయిన్ అయినాం. అల్టిమేట్ చెప్పాలంటే మనం మునిగినాం. మన పైసలు మనకి రావడం మనం ఏం చేయాలంటే ఓ ఇద్దరు మనం కూడా ముంచాలి. అది లెఫ్ట్, రైట్. ఓకేనా? సో ఈ లెఫ్ట్ తోటి ఏం చేయాలి? లెఫ్ట్ లో జాయిన్ చేసుకోవాలి, రైట్ లో జాయిన్ చేసుకోవాలి. సో లెఫ్ట్ లో జాయిన్ అయిన తోటి ఇందులో 13,000 కట్టించాలి. మళ్ళీ రైట్ కూడా ఈయన 13,000 కట్టించాలి. అంటే ఒక ఇద్దరు ముంచాం అనుకోండి బక్రాలని, అప్పుడు మన పైసలు మనకు వస్తాయి. ఓకేనా? సో బాగానే నేను అది కొంచెం బాగానే తెలుగు ఉంది. ఏం చేసిన, ఒక ఇద్దరు జాయిన్ చేసిన, ఇద్దరితో డబ్బులు కట్టించిన. అప్పుడు ఏమైంది? నా పైసలు నాకు వచ్చినాయి. ఇప్పుడు నా కింద ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళకి డబ్బులు అంటే వాళ్ళు ఏం చేయాలి? కిందోళ్ళు వాళ్ళు కూడా నేను ఎట్లయితే 2 పక్కలను దొలాడుకున్నావు, వాళ్ళు కూడా ఒక 2 పక్కలనే వెతుక్కోవాలన్నమాట. సో ఏం చేసిన అంటే నా కిందోళ్ళు కూడా బాగానే, వీళ్ళు కూడా తెలుగుతో బాగానే ఇద్దరిని వెతుకురు అనమాట. ఇతనితో 13,000 కట్టించారు, ఇతనితోటి 13,000 కట్టించారు. సో ఇక్కడ రైట్ పర్సన్ కూడా ఇతను కూడా ఒక 13,000 కట్టించండు, ఇక్కడ కూడా ఒక 13,000 కట్టించండు. సో వీళ్ళు కూడా కొంచెం తెలివి బాగానే ఉంది, బాగానే నాకు మోటివేషన్ పీక్స్ లెవెల్ ఉంది. వీళ్ళు కూడా బాగానే కొంచెం డబ్బులు కట్టించారు. అంటే 2 పక్కన ఆడుకోరు. ఓకేనా? బట్ ఇక్కడ లాస్ట్కి వచ్చాక ఏమైందంటే, ఈ కింద లాస్ట్ లో బాటం లో వీళ్ళకి ఎవరు దొరకట్లేదు. ఓకేనా? ఇక్కడ వీళ్ళు చాలా మంది చెప్పారు, 10,000 మంది చెప్పారు. ఓకేనా? చెప్తే ఎవరికి జాయిన్ అవ్వట్లేదు. ఫెస్టివల్ లో పుణ్యానికి జాయిన్ అవ్వంటేనే ఎవరు జాయిన్ అవ్వట్లేదు. అట్లాంటి 13,000 కట్టడం జాయిన్ అవుతారా? ఎవరు జాయిన్ అవ్వట్లేదు అనమాట లాస్ట్ కింద. సో ఈ కింద వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మొత్తం, ఇక్కడ వీళ్ళ కింద వాళ్ళకి చాలా మంది చెప్పారు, ఎవరు వీళ్ళ మాట వినలేదు, ఎవరు వీళ్ళకి జాయిన్ అవ్వట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మునిగినట్టే కదా, వీళ్ళు అప్పుడు వచ్చి ఎవరిని ఆడతారు? ఈ పైన వాళ్ళని. ఓకేనా? ఈ పైన వచ్చి ఎవరిని ఆడతాడు? నన్ను. అంటే వీళ్ళందరి పైన ఉంది ఎవరు? నేనే. ఇక్కడ ఏంటంటే కిందోడు ఎవడో ఒకడు మునిగితే కానీ పైన పైసలు రావు. ఇక్కడ లిటరల్గా చెప్పాలి ఏంటంటే. ఓకేనా? సో కింద డబ్బులు కట్టడం ఆపేషన్ అనుకోండి, కింద ఎవరు కట్టలేదు అనుకోండి, ఆ చైన్ అనేది అక్కడికే తెగిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ చైన్ సిస్టమ్. ఓకేనా? కింద ఎవరో ఒక వ్యక్తి కానీ అతను చేయడం కానీ డబ్బులు కట్టడం కానీ మానేసి అనుకోండి, ఆ చైన్ అనేది ఏమవుతుంది? అక్కడ తెగిపోతుంది. వన్స్ ఆ చైన్ తెగిపోయింది అనుకోండి, టోటల్ కొలాప్స్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూశారు కదా, కింద ఒక పర్సన్ దొరికినప్పుడు ఏం చేశాడు? ఆయన అంత ఈజీ ఊరుకోడు. ఆయన అరే బాబు నేను మాట నమ్మి నేను 13,000 కట్టినా, ఇప్పుడు నాకు రూపాయి కూడా వస్తుందని చెప్పేసి ఆయన డెఫినెట్లీ క్వశ్చన్ చేశాడు. ఓకేనా? ఈ కింద నీ పైన క్వశ్చన్ చేశాడు, ఈ పైన ఈయన పైన క్వశ్చన్ చేశాడు. అట్లా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఒక చిన్న లోటు వచ్చినా కానీ అక్కడ చైన్ సిస్టమ్ లో ఎంటైర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదే విషయం ఒకసారి మనం వెస్ట్లో చూసుకుంటే, మన కింద చాలా మంది లీడర్స్ వస్తుంటారు, పోతుంటారు. మన కింద వచ్చినటువంటి లీడర్స్ పోయినంత మాత్రం మన బిజినెస్ ఆపుతామా? ఎవరు వచ్చినా పోయినా మనం మాత్రం ఆపం. ఒక పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి లీడర్స్. ఇక్కడ ఏంటంటే కింద ఒక్కడు పోయినా కానీ చైన్ తెగితే
మొత్తం కొలాప్స్ అయ్యి. దీన్ని చైన్ సిస్టమ్ అంటారు అనమాట. ఓకేనా. సో మనం అవసరమైన ప్రొడక్ట్స్ తీసుకోవాలి, మనం 13,000 కట్టాలి. ఇది ఒక రకమైనటువంటి స్కీమ్. ఓకేనా. మీకు చాలా చాలా మీరు వినుంటారు, గుర్తు పెట్టుకోండి. ఓకేనా. 13,000 కట్టాలి, మనం జాయిన్ కావాలి, కింద కూడా జాయిన్ చేయించాలి. ఓకేనా. సో జాయిన్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి, సూట్ బట్ట, ఇవి మనకు అవసరమైన ప్రొడక్ట్స్. ఒకసారి ఆలోచించండి, ఈ యొక్క బిజినెస్ మనం వర్క్ చేద్దాం అనుకుంటే నాలాంటి స్టూడెంట్స్ వచ్చారు. నాలాంటి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఏం ప్లాన్ చెప్తారు, సీరియల్ కొనుక్కుంటాడు. మేమేం చేస్తాం, బ్యాచిలర్స్ సీరియల్స్ మేమేం కొనుక్కొని చేస్తాం, ఏం చేస్తాం, అది చెప్పడానికి మనకి ఏమైనా ఆపర్చునిటీ అయినా ఉంటుందా, అవకాశమైనా? ఒకవేళ చెప్పిన అనుకో, మూతి మీద 2 సపరేట్ పంపిస్తాం, అవునా కాదా? సో బూటు సూట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో వాళ్ళకి ఎవరైనా ప్లాన్ చెప్తాం అనుకోండి. ఓకేనా. ముసలా సూట్ వేసుకుని ఏం చేస్తుంది, బల్లకాడ పోయేటోడు బూట్లు వేసుకుని ఏం చేస్తాడు? ఈ ప్రోక్స్ అనేవి ప్రతి ఒక్కరికి నీడ్ ఉంటాయా? నో, ఎవరికి నీడ్ ఉండవు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కంపల్సరీ గీయ కొనాలి, గింతే కట్టాలి. ఇది ఒక రకమైనటువంటి స్కీమ్. ఓకేనా. సో దీనిలాగానే ఇంకొక రకమైన స్కీమ్ ఉంటుంది. ఇది ఇది కూడా మనకి బాగా ఫేమస్, ఎక్కువగా మనం వినిపిస్తున్నాం, మనలు కూడా చాలా మందికి ఇలా పోతుంది. ఓకేనా. సో ఒకసారి ఆలోచించండి మీరే, ఇది ఎట్లుంటుంది అంటే, ఇలా కూడా మనం జాయిన్ కావాలి. ఓకేనా. జాయిన్ అయ్యి 6,000 కట్టాలి. ఓకేనా. జాయిన్ ఉండదు, ఇలా జాయిన్ కావాలి, 6,000 కట్టాలి. 6,000 కట్టి ఏం చేయాలంటే, ఇది కూడా లెఫ్ట్ వేసుకో, రైట్ వేసుకోవాలి. లెఫ్ట్ రైట్ వేసుకొని ఈ లెఫ్ట్ వ్యక్తి తోటి 6,000 కట్టించాలి. అట్లాగనే ఈ రైట్ వ్యక్తి తోటి కూడా ఒక 6,000 కట్టించాలి. ఓకేనా. మనం కట్టించాం బాగా తెలివితోటి. ఈ కింద ఏం చేయాలి, ఈయన డబుల్ రావాలంటే ఇట్లా ఈయన కూడా ఒక 6,000 కట్టాలి. ఈయన కూడా లెఫ్ట్ వేసుకోవాలి, రైట్ వేసుకోవాలి. అట్లా మనం జాయిన్ అయ్యి ఒక 6,000 కట్టి మన కింద, ఓకేనా, ఒక 100 మందిని కట్టించాలి. 50 ఒక 100 మందిని మనం కట్టిస్తూనే ఉండాలి. అట్లా కట్టిస్తుంటే మనకి ఏమొస్తాయంటే స్కూటీలు వస్తాయంట. సో రీసెంట్గా ఇది మనకు బాగా ఫేమస్ అవుతుంది కదా, మన దాంట్లో పోతే బండ్లు వస్తాయి అవి అని చెప్తున్నారు కదా, స్కూటీలు అని చెప్పేసి. ఒక చిన్న లాజిక్ ఆలోచించాను సార్, మనం 6,000 కడతాం. ఓకేనా. 6,000 కట్టి ఒక 100 మందితో కట్టించినాక మీకు స్కూటీ వస్తుందని వాళ్ళు మనకి బాగా ఇది చెప్తూ, మనం ఏం చేస్తున్నాం అంటే, ఏం పోతే 6,000 వస్తాయి, ₹1,00,000 స్కూటీ అని చెప్పేసి మనం ఆశతోటి ఇది మనం ఇలా మునుగుతారు. చాలా మంది మునిగి చాలా మంది జాయిన్ చేస్తారు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి, మనం కడితే ఒక 6,000, అది ఒక 100 మంది కడితే ఏమవుతాయి, 6 లక్షలు అవుతుంది. 100 మంది కట్టించినాక వాడికి స్కూటీ ఇస్తాడు అంటే 6 లక్షలు జేబులో పడ్డాక ₹1,00,000 స్కూటీ నీకు ఇస్తుంది. నువ్వేం ఆలోచిస్తావు, నీ ఒక్క 6,000 మాత్రమే ఆలోచిస్తావు. 6,000 పోయినాయి, నాకు స్కూటీ వచ్చి ఆలోచిస్తావు. బట్ నీకు 9 మందిని ముంచినావు నువ్వు. ఒక 6 లక్షల స్కామ్ అక్కడ జరిగింది. బట్ నీకు మన చాలా మంది దిమాగ్ అది ఉంటుందా, ఉండదు. సో పోయింది మాత్రం 6,000. ఒక 6,000 కడితే స్కూటీ వచ్చినా ఆలోచిస్తాం. బట్ కింద 9 మంది పరిస్థితి ఏంది, వాళ్ళు కూడా 100 మందిని కట్టిస్తేనే బైక్ వస్తుంది ఈ యొక్క స్కీమ్లో. సింపుల్ లాజిక్. 100 మందితో కట్టేసి 6 లక్షలు అవుతాయి కదా సార్, మనిషికి 6,000 అనుకున్నాం, 100 మందికి 6 lakhs అవే అవుతాయి. 6 lakhs అయితే మనకు 6 స్కూటీలు వస్తాయి కదా, ఆ దగ్గర ఒక ₹1,00,000 స్కూటీ కొనాల్సిన అవసరం ఏమో. ఇది కూడా ఒక రకమైనటువంటి స్కీమ్. ఓకేనా. మనం చాలా మంది ఈ యొక్క బిజినెస్ లోకి వెళ్తున్నారు. ఓకేనా. మీరు ఆలోచించండి, ఈ యొక్క బిజినెస్ లో స్కూటీలు అనుకోండి, ఎంతమంది మనం ప్లాన్ చెప్తాం. ఓకేనా. ప్లాన్ చెప్పినప్పుడల్లా స్కూటీ ఉంటారా అంటే, బిజినెస్ ఫ్యూచర్ ఆలోచిద్దాం ఒకసారి. ఈ యొక్క స్కీమ్లలో చాలా మంది పోతున్నారు కదా. సో ఇందులో మనం జాయిన్ అయిన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గా, ఓకే, జాయిన్ అయినా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ స్కూటీ ఎంతమంది చెప్తాం మనం, ఎంతమంది చెప్పినా ఎంతమంది కొంటుంది దాంట్లో, కొన్నికైనా ఛాన్స్ ఉంటుందా? అసలు ఇంట్రెస్ట్ కూడా చాలా మంది చూపించారు. ఎవరికైతే నీడ్ ఉంటుందో చాలా కొంతమంది మాత్రమే ఆ స్కూటీ అనేది నీడ్ ఉంటుంది. కొంతమంది డ్రైవింగ్ రాదు మనం చెప్తాను ప్లాన్, ఇట్లా జాయిన్ అయితే మనం జాయిన్ చేసిన స్కూటీ వస్తా అంటే, నాకు డ్రైవింగ్ రాదు నేనేం చేసుకున్నా బాబా అంటారు డైరెక్ట్ ముఖం మీద. సో ఈ బిజినెస్ లో కూడా మనకి అంత ఫ్యూచర్ ఉండదు, ఫ్యూచర్ అసలు ఈ కంపెనీలో ఉండవు. సో ఇది ఒక రకమైనటువంటి మోసం. ఓకేనా. సో ఇంకొక రకమైన ఏంటంటే, ఇది ఇంకా మస్తు చాలా ఫేమస్ అవుతుంది ఈ యొక్క స్కీమ్ అనేది. వీడియో జాయిన్ కావాలి, ఇక్కడ ఎంత కట్టాలంటే ₹2,200 కట్టాలి. ఎంత, జస్ట్ ₹2,200 కట్టాలి. కట్టి మన కింద అంటే ఒక 10 మందిని అట్నే జాయిన్ చేసుకోవాలి. ఇట్లా సేమ్ ఇదే దమ్ము ఇక లెఫ్ట్ రైట్ రెండే ఉంటాయి ఇక లైన్, ఇక లెఫ్ట్ రైట్ ఏ ఒక్కరితో అయిపోయినా మొత్తం కొలాప్స్. లెఫ్ట్ రైట్ వేసుకుంటా ఒక 10 మందిని మనకి కట్టించాలంట మన కింద. ఎంత, ₹2,200 అట్లా కట్టిస్తారంట. మనకి ఒక వాచ్ ఇస్తారంట. వాచ్ ఇది ఏంటంటే ముక్కు పుడక స్కామ్. సో చాలా మంది పోతారు కదా ముక్కు పుడక స్కామ్లకి. నాకు ఒక పెద్ద మనిషి చెప్పారు అనమాట ఈ యొక్క స్కీమ్ గురించి. సో మీకు చెప్పాలనుకుని చెప్తున్నా. సో వాళ్ళు ఏం లేదంట, ₹2,200 కట్టాలంట.
ఐడి కోసం కట్టి మన కింద 10 మందిని కట్టించాలంట. కట్టిస్తే అప్పుడు ముక్కుపుడికి ఏం రాదంట, ఓ వాచ్ వస్తుందంట ఇందులో. నేను ఆమెను అడిగిన, అక్క మరి వాళ్ళ జాయిన్ అయినావు అంటే నాకు ఇంతమంది బెస్ట్ గురించి కూడా చెప్పిన, చుట్టాం అనమాట, చుట్టాలు చెప్తే తినరు కదా. సో చెప్పి జస్ట్ ఒకసారి ప్రొడక్ట్స్ యూజ్ చేయకంటే అసలు బిల్లు చేయలేదు అనమాట. సో వాడు బయట వచ్చి ముక్కు పుక్కలు జాయిన్ గా అంటే ఆ ముక్కు ముద్దు కూడా 2,000 కట్టింది బాగా. మరి అక్క గిలా గట్ల నాకు స్కీమ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఇట్లా ఇది ఉంటుంది రమ్మి అని చెప్పేసి. సో ఏందాక మరి చెప్పరా స్కీమ్ ఏంటంటే, ఇలా 2,000 కట్టాలి తమ్మి, నాకు కింద 10 మందితో నేను కట్టించాను అనుకోండి, నాకు వాచ్ వస్తుంది తమ్మి అంటుంది. అక్కడ నువ్వు ముక్కు పుడికి అంటూ కాక మరి వాచ్ గురించి చెప్తుందంటే, ముక్కు పుడికి నాకు టైం పడుతుంది తమ్మి, 10 మంది కాదు, దానికి ఎక్కువ మంది కావాలి. సో నేను చెప్పిన, సరే అక్క మరి నువ్వు 10 మందితో కట్టిస్తున్నావు అక్క, మరి నీకు వాచ్ ఇస్తారు కదా, మరి వాచ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే, ఎంతో 500 1000 ఉంటుంది అంటే తమ్మి. అంటే అక్కడ నీకు ఒకసారి దిమాగ్ బంద్ చేస్తున్నాక, నువ్వు కట్టింది 2,000, ఒక 10 మందితో కట్టించాలంటే అయ్యో 20,000 అయితే ఓకేనా. నువ్వు 20,000 ఇచ్చి 1,000 వాచ్ కొనుక్కొచ్చుకుంటే ఉందాక అయ్యే 2,000 పెడితే బయట నీకు మంచి టైటన్ వాచ్ వస్తాయి కదా. సింపుల్ లాజిక్, అవునా కదా. నువ్వు నువ్వు 10 మందిని జాయిన్ చేస్తే నీకేం వస్తాను ఒకటే సింపుల్ అడిగినా, మరి ఏం రాపుతామి ఫస్ట్ కదా స్టార్టింగ్ కదా, ఒక 10 మందిని జాయిన్ చేస్తేనే నాకు వాచ్ వస్తుంది. ఇలా ఏం చెప్తాను అనుకుంటున్నావు, ఒక్కటే ఇగో వెస్టేజ్ అయితే ఊగా కొనాలి, ఊగా కొనాలి ప్రొడక్ట్స్, ఇలా అట్లా కొనడం ఏముండదు, ఒక్కటేసారి కొనాలి ఓకేనా. సో ఒకటేసారి కొన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లో ఈ 10 మందిని జాయిన్ చేసినాం, ఈ మంత్ వరకు ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 10 మంది బకరాలు దొలాడాల్సింది ఓకేనా. ఏ ఇండస్ట్రీలో మనకి ఎవరి మంత్ పైన మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా. సో ఒక్కసారి జాయిన్ చేసి అనుకుంటాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం ఒకసారి, ఈ యొక్క ఇండస్ట్రీకి మనకు తెలిస్తే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది. మన దేశంలో ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉంది, అందులో ఒక లేడీస్ 50% 30% వేసుకున్నా కానీ ఓకేనా, లేడీస్ అందరూ ముక్కు పుడకలు ఒక్కసారి కొనరు ఓకేనా. అందరు కొనడం అయిపోయింది. నేను ఈ యొక్క బిజినెస్ లో ఫ్యూచర్ గురించి చెప్తున్నా ఓకేనా. సో మన దగ్గర చాలా మంది ఈ యొక్క ఇండస్ట్రీ చెప్పడానికి వస్తారు కదా, అలా కూర్చోబెట్టి మంచిగా చెప్పారు ప్లాన్ ఓకేనా. సో ఒకవేళ ఈ యొక్క బిజినెస్ లో 30% ఆఫ్ లేడీస్ ఉన్నారు ఓకేనా. సో అందులో లేడీస్ కూడా పెద్దవాళ్ళు ఓకేనా, చాలా తక్కువ మంది మాత్రం ఉంటారు. సో వాళ్ళందరికి దగ్గరికి ప్లాన్ వెళ్ళింది ఓకేనా, దేశం మొత్తం వెళ్ళింది, ముక్కు పుడక అందరూ కొనుక్కున్నారు. బట్ నెక్స్ట్ ఏంది మళ్ళా తర్వాత ఏం చేస్తారు, అందరు కొనడం అయిపోయింది, లేడీస్ అందరు. మొగలు అయితే ముక్కు పుడకలు అయితే ఉన్నారు ఓకే. నేను అక్కన ఒకటే అడిగిన, అక్క మరి లేడీస్ అంటే బాగానే చెప్తున్నావు అక్క, మరి ఒక బిజినెస్ గురించి మరి నాశనం పొరగాల కానీ జెంట్స్కి ఏమని చెప్తావు అక్క అంటే, జెంట్స్కి ఏం చెప్పండి మీకు, నేను లేడీస్కి చెప్తా అంటే. మరి లేడీస్ మొత్తం అయిపోయినాక అప్పుడు ఏం చేసావు అక్క అంటే, ఏమంతా ఏం చేస్తావు ఏం చేయం, అసలు క్లారిటీ లేదు అసలు ఎందులో చేయాలి, బిజినెస్ మోడల్ ఏంది, అసలు క్లారిటీ లేదు. నాట్ ఓన్లీ తను, ఎవరైనా సరే చాలా మంది క్లారిటీ లేదు అసలు. సింపుల్ లాజిక్ సార్, లేడీస్ అందరూ అయిపోతాయి, అప్పుడు ఏం చేస్తాం బిజినెస్ లో, మళ్ళీ ఉంటాం రీపర్చేజ్ చేయరక్క ముక్కుడుకులు అంటాం. ఒకటే ఇదన్నీ స్కామ్లే, మనం డబ్బులు కట్టి అవసరం ప్రొడక్ట్స్ అంట కట్టడం, ఇవి చైన్ సిస్టమ్స్, ఇట్లా చాలా ఉన్నాయి సార్. ఇట్లా నేను ఇప్పుడు ఏం చెప్పిన, ఒకటి ముక్కు పుడక ఒకటి చెప్పిన, స్కూటీలో ఒకటి చెప్పిన, నెక్స్ట్ ఈ సూటు బట్ట ఇవి చెప్పిన. ఇవే కాదు, ఇంకా ట్రాక్టర్లు వస్తున్నాయి, గిన్నెలు వస్తున్నాయి, గిలాసులు వస్తున్నాయి, బకెట్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కడు వస్తుండు, కంపెనీ పెడుతున్నావు, ఏదో పనికిన ప్రొడక్ట్ అంట కడుతుంది నాకు. ఇవన్నీ స్కీమ్లే, అల్టిమేట్ గా జనాల దగ్గర డబ్బులు వసూలు చేయాలి ఓకేనా. జనాల దగ్గర డబ్బులు వసూలు చేయాలి, ఏదో ఒక ప్రొడక్ట్ అంట కట్టి. మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో, మన ఇంట్లోకి వెళ్ళి రూపాయి కట్టినా అది ఫేకే, మనకి జనాలకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ అంట కట్టినా అది ఫేకే చైన్ సిస్టమ్. సో ఈ విధంగా ఉంటాయి సార్ మనకి బయట ఏంటంటే మార్కెటింగ్ లో. సో లెఫ్ట్ టు రైట్ ఉంటుంది ఆ మార్కెటింగ్ సిస్టమ్ లో ఓకేనా. సో లెఫ్ట్ టు రైట్ ఉంది, సో డబ్బులు కట్టి జనాలకు అవసరమైన ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకోవాలి. ఒక నేను 3 గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకే ఈ 3 నుంచి ఎందుకు చెప్పినంటే, ఈ 3 బాగా పాపులర్ అవుతుంది అనమాట, చాలా మంది ఇలా మునుగుతున్నారు అనమాట తెలియక ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇది వీటిని ఏమంటారు అంటే చైన్ సిస్టమ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి జనాలకు అవసరమైన ప్రొడక్ట్స్ అంట కడితే దాన్ని చైన్ సిస్టమ్ అంటారు ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే స్కామ్ ఓకేనా. సో ఇక్కడ ప్రొడక్ట్స్ ఇక్కడ ఇచ్చుడే ఉండదు ఓకేనా. సో మనం జాయిన్ కావాలి ఓకేనా, ఇక్కడ మనం జాయిన్ కావాలి. ఫస్ట్ మనం జాయిన్ అయ్యి మనం ఎంత కట్టాలి, మనం 10,000 కట్టాలి ఓకేనా. సో మనం 10,000 కట్టి మనం కూడా ఏం చేయాలి, మళ్ళీ అక్కడ ఎట్లుంటాయి అనుకుంటాం మీటింగ్స్, మనకన్నా మీటింగ్స్ మనం ఒక డిఎల్సీ ప్లేజర్ కొంచెం ఉబ్బరం అట్లా ఎట్లుంటాయి, ఈ మీటింగ్స్ అట్లా ఉండవు, చాలా ప్రొఫెషనల్ గా హైఫై ఉంటాయి మీటింగ్స్. మొత్తం 5 స్టార్ హోటల్ తీసుకోపోతారు, అన్నం పెడతారు, బిర్యానీలు పెడతారు, మొత్తం ఏసీ గీసి మొత్తం ఖతర్నాక్ ఉంటుంది. ఇక మోటివేషన్ అయితే ఆకాశానికి అంతది ఓకేనా.
పీక్స్ లో ఉంటాం, మోటివేషన్ గిటేషన్ మొత్తం ఇక వేరే ఉంటాం, మొత్తం మీటింగ్ మొత్తం. ఆ పుణ్యానికి ఏం చేయాలి మళ్ళీ అవన్నీ, మన టికెట్ ఉంటుంది, ఆ టికెట్ మన 1000 రూపాయలు 2000 తీసుకుంటారు, మన పైసలు తీసుకొని మనకే పెడతారు అనమాట. అవన్నీ ఒక హై లెవెల్ మోటివేషన్ ఉంటుంది అనమాట. మొత్తం మనం ఎట్లయితే అనుకున్నాం మీటింగ్ మొత్తం అయినా సరికి మొత్తం గుడ్ అని మనసు లెక్క అయితే మొత్తం. ఓకేనా? సో ఫస్ట్ మనకు 10,000 కట్టాలి. మనం 10,000 కట్టినాక లెఫ్ట్ రైట్ వేసుకోవాలి.